మామూలు మనిషి ఓ సాధారణ కుటుంబంలో పుట్టి కార్మిక నేతగా జన నేతగా అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు గడ్డం వెంకటస్వామి. పేదలకు నీడ కల్పించడమే లక్ష్యంగా పనిచేసిన ఆయన కాకాగా అందరిలోనూ పేరు తెచ్చుకున్నారు. చిన్న కార్యకర్త స్థాయి నుంచి నేడు రాజకీయ కురువృద్ధుడిగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఎదిగిన వెంకటస్వామి 92వ పుట్టినరోజు నేడు. ఆయన జన్మదినం సందర్భంగా స్పెషల్ స్టోరీ. చాలా మంది నాయకులు మాటలకే పరిమితమవుతారు. కొందరు మాత్రం జనం కోసమే పనిచేస్తారు. వారి సమస్యల పరిష్కారం కోసం జీవితాన్ని అంకితం చేస్తారు. ఇచ్చిన మాట తీర్చే వరకు వెనక్కి తగ్గరు. ఇలాంటి కోవకు చెందిన నాయకుడే కాంగ్రెస్ కురువృద్ధుడు జి వెంకటస్వామి. దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్ని పదవులు అందుకున్నా జనం కోసమే పనిచేసిన కాకా జీవితంపై స్పెషల్ స్టోరీ. సామాన్య కుటుంబంలో పుట్టి జాతీయ నేతగా ఎదిగి కార్మిక సంక్షేమానికి అనుక్షణం పాటుపడిన నాయకుడు కాంగ్రెస్ సీనియర్ నేత జి వెంకటస్వామి. 1922 అక్టోబర్ 5న జన్మించిన ఆయన ఆర్య సమాజ్లో కార్యకర్తగా చురుగ్గా పనిచేశారు. గాంధీ, నెహ్రూ ఆదర్శంగా రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్గా పొలిటికల్ లైఫ్ ప్రారంభించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా, కేంద్ర రాష్ట్రాల్లో కార్మిక గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు అనేక శాఖలకు మంత్రిగా విశేష రాజకీయ అనుభవాన్ని గడించారు. 92 ఏళ్ల జీవితంలో అజాత శత్రువుగా ఎదిగారు. వెంకటస్వామి గారు ఇంకా సీనియర్ నాకన్నా. ఆయన మొదటి నుంచి ఉండేది. ఆయన ట్రేడ్ యూనియన్ లీడరు అన్ని విధాలు చేసేది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాడు, బాగా చేసినాడు. పార్టీ తుడుచుకుపోయిందని చెప్పి అనుకునే టైంలో మళ్ళీ ఆ నాయకత్వంలో బలాదరం కూడా చేరి మళ్ళీ తీసుకొచ్చాం, అధికారం తీసుకొచ్చాం పార్టీని. 92 బర్త్డే రేపు చేసుకుంటా ఉన్నాడు. ఆయన 92 ఉన్నప్పుడు కూడా 100 ఇయర్స్ వస్తాడు. చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలున్న కాకా నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాడారు. 1945లో యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసినప్పటి నుంచి జనం కోసమే రాజకీయాలన్న సూత్రాన్ని ఫాలో అయ్యారు. అంచెలంచెలుగా జాతీయ స్థాయికి ఎదిగి 1973లో మొదటిసారి ఇందిరాగాంధీ కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ రిటైర్డ్ కార్మికుల కష్టాలు చూసి చెల్లించారు. వారి కోసం పెన్షన్ స్కీమ్ ప్రారంభించారు. పీఎఫ్తో పాటు రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా కార్మికులు అందుకుంటున్న పెన్షన్ విధానం కాకా తీసుకొచ్చిందే. గ్రామీణాభివృద్ధి రంగాన్ని ఇతర నాయకుల కంటే ముందుగానే గుర్తించిన కాకా తను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ నిధులు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. టెక్స్టైల్స్ రంగం ఆధునీకరణకు ప్యాకేజీలు వచ్చేలా చేశారు. 1955లో సింగరేణి సంస్థ నష్టాల్లో ఉండి మూతపడే ప్రమాదంలో ఉన్నప్పుడు కేంద్రాన్ని ఒప్పించి 400 కోట్ల రూపాయల భారీ రుణం మంజూరు చేయించారు. ఆ తరువాత సిరులు కురిపించిన సింగరేణితో వేల కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. ప్రజల బాధలు తెలిసిన నాయకుడిగా తెలంగాణ ఆకాంక్షను దశాబ్దాల క్రితమే గుర్తించిన నాయకుడు కాకా. తన గళాన్ని వినిపిస్తూ పార్టీని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. 1969 ఉద్యమంలో పాల్గొని ముషీరాబాద్లో బుల్లెట్లకు ఎదురొడ్డారు, జైలు పాలయ్యారు. తరువాత మలిదశ ఉద్యమంలోనూ ప్రజల ఆకాంక్షను అధిష్టానానికి చేరవేశారు. ఆయన పట్టుదలతోనే రెండో ఎస్ఆర్సీ ఏర్పాటుకు కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. చివరికి 2004 ఎన్నికలకు ముందు తెలంగాణ కమిట్మెంట్తో కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసేలా సక్సెస్ అయ్యారు కాకా. ఆ సమయంలో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తులోనూ కీ రోల్ ప్లే చేశారు. మరోవైపు తెలంగాణలోని 7 జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్లను ప్రతిపాదించడమే కాదు, ఢిల్లీలో పట్టుబట్టి ప్రాజెక్టు సాధించారు. హైదరాబాద్ స్టేట్లో పుట్టి ఏపీలో పెరిగి తెలంగాణ సాధన కోసం అనుక్షణం పాటుపడ్డారు. ప్రజల కష్టాలను తనవిగా భావిస్తూ నాటి చరిత్ర నుంచి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వరకు వారధిగా నిలిచారు. పార్టీలకు అతీతంగా అన్ని వైపుల నుంచి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. దశాబ్దాలుగా వస్తున్న యువ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయం అంటే రంగులు మార్చడం కాదు, తప్పుడు హామీలతో జనం నుంచి లాభాలు పొందడం అంతకన్నా కాదు. ఓ నాయకుడిగా తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, వారి సమస్యలు పరిష్కరించడమే రాజకీయానికి అసలైన అర్థం.
పాలిటిక్స్ లో ఎంటర్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ నేత కాకా ఫాలో అయిన సూత్రం ఇది. అందుకే ఆయన జీవితంలో ప్రతి అడుగు ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచింది. పదవి ఏదన్నది కాదు, ఏ స్థాయిలో ఉన్నామన్నది కాదు, రాజకీయాల్లో ఉంటూ జనానికి ఎంత సేవ చేశాం, ఏం సాయం చేశాం, ఇది కాంగ్రెస్ కురవృద్ధుడు కాకా నోటి నుంచి తరచూ వచ్చే మాట. ఆయన రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే ఎవరైనా ఒప్పుకునే మాట ఇది. ప్రజా సమస్యల పరిష్కారంపై చూపించిన శ్రద్ధే కాకాను అసలు సిసలైన రాజకీయ నేతగా ఎదిగేలా చేసింది. దేశవ్యాప్తంగా ప్రభావం చూపిన వారిలో ముందు వరుసలో నిలిపేలా చేసింది. ఏ పని చేసినా భవిష్యత్తు అవసరాలపైనే ఫోకస్ చేసే అలవాటు కాకా సొంతం. ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా తనకంటూ ఓ ఇమేజ్ దక్కించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 కంపెనీలకు కార్మిక నేతగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన చేసిన పనులన్నీ భావితరాలకు ఫలితాన్నిచ్చేలా కొనసాగాయి. కార్మికుల పక్షాన పోరాటం చేసి కార్మికులకు మెరుగైన జీవన విధానాలు దొరికేలాగా చేసిన కృషి వారిదే. అదేవిధంగా వందలాది కర్మాగారాలకు, పారిశ్రామిక నిలయాలకు కార్మిక నాయకుడిగా ఎదిగి వారి పక్షాన నిలబడ్డ మరి పెద్ద మనిషి కాకా. పేదల అభ్యున్నతికి, వారికి కనీసం గూడుండాలన్న లక్ష్యాన్ని ఉద్యమంగా చేపట్టిన ఘనత కాకాది. కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా 2000 మురికివాడల్లో ఆయన వేయించిన 2 లక్షల గుడిసెలు కాలక్రమంలో ఇప్పుడు కాలనీలుగా మారాయి. పేదవాళ్లకు నీడ కల్పించాలన్న ఉద్దేశంతో జాతీయ స్థాయిలో గుడిసెల సంఘం ఏర్పాటు చేశారు. ఈ కార్మిక నేపథ్యంలో కార్మిక పక్షపాతిగా ఉన్నటువంటి వెంకటస్వామి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఒక నివాసం ఏర్పాటు చేయడం కోసం గుడిసెలు వేయించడం అనేటువంటిది కార్యక్రమం తీసుకుంటాం. ఎక్కడైతే ఖాళీ స్థలం ఉన్నదో అక్కడ పేద ప్రజలకు గుడిసెలు వేయించడం. ఈ హట్స్ అసోసియేషన్, గుడిసెల సంఘం అనేటువంటిది బహుశా భారతదేశంలో ఇప్పుడు ఎవరు గుర్తించవచ్చు, ఆల్ ఇండియాలో ఎవరు గుర్తించినటువంటి సంఘం హట్స్ అసోసియేషన్కి వెంకటస్వామి గారు అధ్యక్షుడిగా ఉండే. 1957లో మొదటిసారి మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాకా అదే జిల్లా సిద్దిపేట నుంచి ఎంపీగా, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి 4 సార్లు ఎంపీగా చేసి బడుగు బలహీన వర్గాల నేతగా ఎదిగారు. కార్మిక నేతగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. అంతర్జాతీయ వేదికలపైన ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడారు. హైదరాబాద్లో రిక్షా కార్మికులతో ఆయన చేయించిన ధర్నా చరిత్రలో నిలిచిపోయింది. కార్మిక సంక్షేమంతో పాటు బడుగుల రాత మారడం కోసం కాకా చేసిన కృషి ఆయన్ను గొప్ప నాయకుడిగా ఎదిగేలా చేసింది. మళ్ళీ వెంకటస్వామి గారి స్ఫూర్తి దళితులకు అవసరం ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేయక తప్పదు. దళిత వర్గాలను సమాజంతో వేరు కాకుండా దళిత వర్గాల యొక్క అభివృద్ధి, ఐక్యంగా అభివృద్ధి చెందుతూ సమాజంలో మమేకమై అన్ని వాళ్ళ యొక్క హక్కులు సాధించుకోవాలనే వ్యక్తి, అలాంటి స్ఫూర్తి ఉన్న వ్యక్తి వెంకటస్వామి గారు. కాకా చేసిన కృషితో ఎస్సీ, ఎస్టీ పిల్లలు సామాజికంగా ఎదిగేందుకు అవకాశం కలిగింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు దక్కాయి. కార్పొరేట్ చదువులు పేదల చెంతకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ప్రజలకు అప్పుడు కాలేజీలలో వాళ్ళు నిజంగా చదువుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు క్యాపిటేషన్ ఫీజు లేకుండా, ఆ కాలంలో 1975లో ప్రైవేట్ కాలేజీలలో ఫీజులు ఎక్కువ ఉండేవి. తక్కువ ఫీజుతో విద్యార్థులకు విద్యను అందించడానికి ఒకటి సంస్థను స్థాపించాలనే ఉద్దేశం నాకు కలిగింది. అందుకని ఆయన 1973లో దాన్ని స్థాపించి వివి గిరి, అప్పటి ప్రెసిడెంట్ వివి గిరితో ఆయన ప్రారంభించడం జరిగిందండి. బడుగు బలహీన వర్గాలు, దళితుల పిల్లలకి చాలా తక్కువ ఫీజులో చదువు అనేది ఉండాలి అనేది ఆ ఆశయంతోనే ఆయన మొదలుపెట్టిర్రు. అదే ఎప్పుడు చెప్తుంటారు ఆయన ప్రతి మీటింగ్లో కూడా. ఎవరు సీనియర్ లెక్చరర్ రిటైర్ అయినా వస్తారు ఆయన. ఒక లెక్చరర్ రిటైర్ అయితే నేను ఎందుకులే అనుకోరు. అంత అఫెక్షన్ ఆయనకి కాలేజ్ అంటే, అంత అనుబంధం అన్నమాట. కార్మికులు, దళితులు, గిరిజనులపైనే కాదు, సమస్య ఉందంటూ తన దగ్గరికి వచ్చిన వారందరికీ పరిష్కార మార్గం చూపిస్తూ ఇన్నేళ్ల జీవితంలో జనంతోనే మమేకమయ్యారు కాకా. రాజకీయాలంటే 4 రాళ్లు వెనుకేసుకోవడం కాదు, వీలైనంత మంచి పని చేసి నలుగురికి సాయపడడమే అని నిరూపించారు. వెనుకబడిన జిల్లాలకు ఆయన దిక్సూచి, సంక్షేమ ఫలాలను కింది స్థాయికి తీసుకువెళ్లిన నేత. ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పినా సొంత జిల్లాను మరువలేదు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల అభివృద్ధిలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జి వెంకటస్వామి.
సిరులవేణి సింగరేణిని లాభాల బాట పట్టించడంలో ఆయన పాత్ర ఎనలేనిది. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో జి వెంకటస్వామిది ప్రత్యేక స్థానం. కాంగ్రెస్ సీనియర్ నేతగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన కాక ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. కేంద్ర కార్మిక మంత్రి హోదాలో సిరులవేణి సింగరేణిపై వరాల జల్లులు కురిపించారు. సింగరేణి ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు. ఒక్క కార్మికుల పెన్షన్ స్కీమే కాదు, 1996-97లో సింగరేణి నష్టాల్లో కూరుకుపోయింది. BFIRలోకి వెళ్లే టైంలో NTPC నుంచి 400 కోట్ల రుణం ఇప్పించి సింగరేణిని కాపాడారు కాక ఆ తర్వాత సంస్థను లాభాల బాట పట్టించడంలో ఆయన ఎంతో కృషి చేశారు. కార్మికులకు పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టింది కాకానే. సింగరేణి ఆవిర్భావం తర్వాత 1986 వరకు కార్మికులకు జీతం తప్ప పెన్షన్ లేదు. 1986లో కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న వెంకటస్వామి సింగరేణి కార్మికులకు పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. సంచలనమైన ఈ నిర్ణయంతో కార్మికుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. సింగరేణి కార్మిక లోకం నిత్యం ఆయన పేరును స్మరించుకుంటోంది. ఇక ప్రాణహిత ప్రాజెక్టు కోసం అహర్నిశలు పాటుపడ్డారు. ఈ ప్రాజెక్టుతో జిల్లాలో 1,00,000 ఎకరాలకు సాగునీటితో పాటు ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు మంచినీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించారు కాక ఆయన ప్రయత్నాలు ఫలించి దహేగాం మండలం తుమ్మిడి గ్రామం దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. హైదరాబాద్ టు రామగుండం రాజీవ్ రహదారి మంజూరుకు వెంకటస్వామి ఎనలేని కృషి చేశారు. ఇవే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు కాక 2004లో MP హోదాలో జైపూర్ మండలంలో సింగరేణి ఆధ్వర్యంలో పవర్ ప్లాంట్ నెలకొల్పారు. వెనుకబడిన జిల్లాను ఎన్నో పథకాలతో అభివృద్ధి పథంలో నడిపించారు కాక. కార్మిక నాయకుడిగా ఉన్న రోజుల్లోనే వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు కాక. రిటైర్ అయిన కార్మికులు రోడ్డున పడ్డం చూసి ప్రపంచంలోనే తొలిసారిగా ప్రైవేటు కార్మికులకు పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అలా మొదలైన స్కీమ్ ఇప్పుడు కార్మికులకు కనీస పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చే స్థాయికి వచ్చింది. 4 దశాబ్దాల క్రితం ఆయన ఏం ఆశించారో అవే ఇప్పుడు ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా నిలిచాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కార్మికులందరికీ 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి రెడీ అయింది. జి వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, CWC మెంబర్గా, కేంద్ర మాజీ మంత్రిగా అందరికీ సుపరిచితం. పార్టీ నేతలు, సన్నిహితులు ఆయన్ను కాకాగా పిలుచుకుంటారు. అంతేకాదు 100 కంపెనీల కార్మిక సంఘాలకు లీడర్గా పనిచేసి ఎన్నో సేవలందించారు. వారి కష్టసుఖాల్లో తోడు నీడగా నిలిచారు కాక. ఇక ప్రైవేట్ రంగంలో పనిచేసే కార్మికులకు పెన్షన్ స్కీమ్ను రూపొందించి అందరి మన్ననలు అందుకున్నారు. కార్మిక లోకానికి వరంగా చెప్పుకునే ఈ పథకం రూపకల్పనకు ఎంతో శ్రమించారు కాక. కాలే కడుపులతో జీవితాంతం పనిచేసిన కార్మికులకు పెన్షన్ ఇవ్వాలనే స్కీమ్ ప్రపంచంలోనే మొట్టమొదటిది. కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూర్చే ఈ స్కీమ్ రూపకర్త అయిన కాక మన తెలంగాణకు చెందినవారు కావటం విశేషం. కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలని అప్పట్లోనే పథకానికి రూపకల్పన చేశారు కాక. ఆ పథకం స్ఫూర్తి కొనసాగింపుగానే ఇప్పటి NDA సర్కార్ 1000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. స్వతంత్రం వచ్చి 68 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా పెన్షన్ 30 రూపాయలు, 40 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు, ఇది 300 రూపాయలు, 400 రూపాయలు, 400 రూపాయలతో జీవనం గడిపేదట. 30 రూపాయలతో 70 రూపాయలు అసలు ఏం జరుగుతుంది ఉండే పరిస్థితుల్లో? ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని దీన్ని ఒక్కసారిగా కనీసం 1000 రూపాయలు ఉండాలి. 1000కి తక్కువ ఎవరికి పింఛనే ఉండకూడదు. 1000కి పైన ఉంటుంది ఇంకా, కానీ 1000 కన్నా తక్కువ ఉండకూడదు. కనీస పింఛను 1000 రూపాయలు ఉండాలని ఒక చరిత్రాత్మక, ఒక సాహసోపేత నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వ కేబినెట్ ఆమోదించింది. 4 సార్లు కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసిన కాక వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు రూపొందించారు. ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ స్కీమ్ యాక్ట్లోకి కార్మికులు వచ్చేందుకు ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అందుకే కాకాను ప్రావిడెంట్ ఫండ్ వెంకటస్వామిగా పిలుచుకుంటారు. వృద్ధాప్యంలో కార్మికులు పడుతున్న అవస్థలను స్వయంగా చూసి చలించిపోయిన కాక ఈ స్కీమ్ను రూపొందించారని చెప్తారు ఆయన్ను దగ్గర నుంచి చూసిన వారు. కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ను తేవటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారు వెంకటస్వామి గారు. ఈ ప్రావిడెంట్ ఫండ్ కార్మికులకు కల్పించడం వల్ల ఆయనకు ప్రావిడెంట్ ఫండ్ వెంకటస్వామి అనేటువంటి పేరు కూడా ఉంది. భవిష్యత్తులో పెరుగుతున్న అవసరాలు, నానాటికి పెరుగుతున్న ఖర్చులతో కార్మికుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని
అప్పట్లోనే కార్మికుల పెన్షన్ స్కీమ్ను తెరపైకి తెచ్చారు కాకా. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 32 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. 6 దశాబ్దాల ఆరాటం, అలుపెరగని పోరాటం, అందరిది ఒకటే నినాదం, అదే ప్రత్యేక తెలంగాణ. కోట్ల మంది ప్రజల ఆశ ఆశయాన్ని సాకారం చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా. తన పుట్టినరోజు సందర్భంగా సోనియాను గుర్తు చేసుకున్నారు కాకా. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. అనారోగ్యంతో ఉండి కూడా తెలంగాణ సాకారంపై ఆయన మనసు విప్పి మాట్లాడారు. బర్త్డే వాళ్ళ సెలబ్రేషన్ ఒక చెట్టు చేస్తా ఉంది. ఆ చెట్టుకు వచ్చినటువంటి ఫలాలంతా ఇవాళ నాకు బర్త్డే చెప్తున్నారు, పుట్టినదినం అని చెప్తున్నారు. ఇవాళ నిండా బర్త్డే ఇవాళ జరుగుతూ ఉంది. చెట్టుకు పుట్టినటువంటి పళ్ళన్నీ చుట్టుకొని తింటున్నాయి. అదే నాకు సంతోషము. ఇవాళ భవిష్యత్తులో పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు అందరి అలా చదువుకొని పెద్ద భవిష్యత్తుకు వచ్చారు. నమ్మక విశ్వాసం ఉంది. ప్రతి ఇంట్లో ఇవాళ తండ్రి యొక్క స్వాగతము, వారి ఆశీర్వాదము తీసుకుంటున్నారు. నాకు నిండా విశ్వాసము. వాళ్ళందరూ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్ల ముందడుగేస్తారు. నేను పెట్టినటువంటి ఫౌండేషన్ ఈ తెలంగాణ స్టేట్ కావాలని పండిత్ జవహర్లాల్ నెహ్రూ నుంచి అంతేకాదు సోనియా గాంధీ వరకు నా ఫైట్ జరుగుతూ పోయింది. తెలంగాణ కొరకు ప్రాణాల బలిదానం ఇచ్చారు ఎంతోమంది పిల్లలు. వాళ్ళ కుటుంబాలు ఇప్పటికి కూడా బాధపడుతున్నాయి. దాని ఫలము ఈ భవిష్యత్వం పైన ఉంది. ఆమె ఏదైతే పని చేసి తీరిందో, ఏదైతే స్వప్న తెలంగాణ ప్రజల స్వప్న పూర్తి చేసిందో ఒకటి. రెండోది, అక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా నష్టం కాకుండా వాళ్ళని కూడా తీసుకొని భవిష్యత్తులో స్థాపన చేసిన సోనియా గాంధీకి నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. కాకా అంటే ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా ప్రజలకు ఎనలేని అభిమానం. అందుకే ఆయన ఆసుపత్రిలో ఉన్న జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన అభిమానులు హైదరాబాద్కు వచ్చారు. ఆసుపత్రిలో ఉన్న కాకాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడి దాకా వచ్చిన అభిమానులను ఆప్యాయంగా పలకరించారు కాకా. ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలుస్తూ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో చేరిన కాకాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు వీఐపీలు, వీవీఐపీలు. కాకాతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మా మామగారైన వెంకటస్వామి గారి వారు మంత్రిగా ఉన్నప్పుడు, డిప్యూటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉన్న బంగ్లా అది. 1977లో జనతా వేవ్ తర్వాత కాంగ్రెస్ టోటల్గా ఈవెన్ అపోజిషన్ స్టేటస్ కూడా అతి కష్టంగా దక్కే సమయంలో వీరు 3 సంవత్సరాలు 77 నుండి 80 మధ్యన ఆ ఇల్లు వెంకటస్వామి గారి పేరు మీద ఉంటూ పార్టీ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు పార్టీ మీటింగ్లైనా వారు కూర్చుండేదైనా పార్టీ ఆఫీస్లో అది ఆ చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఫౌండర్ మెంబరు. కాంగ్రెస్ పార్టీ 24 అక్బర్ రోడ్ చరిత్రలో ఉన్నంతకాలం వారి గుర్తు ప్రజలలో చాలామందికి తెలియదు అనుకుంటా. ఇది నేను మరొకసారి ఐఎమ్ బ్రింగింగ్ ది ఫ్యాక్ట్ టు ది నోటీస్. ఈరోజు మా నాన్నగారిది 92nd బర్త్డే. ఇది చాలా అంటే చాలా సంతోషమైన దినం మాకు. మేము ఈ కుటుంబంలో పుట్టడం కూడా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. మొత్తం భారతదేశంలో 72 ఏళ్ళ సర్వీస్ చేసిన నాయకుడు చాలా తక్కువ మంది ఈరోజు అటువంటి కాంట్రిబ్యూషన్ చేసిన వ్యక్తులు ఉన్నారు. ఆయన దాంట్లో మా నాన్నగారికి ఇచ్చిన ఒక ఆశీర్వాదము, ఏడుకొండల స్వామి గారు తీసుకున్న ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ఆయన ఉన్న మెడికల్ హిస్టరీని గిట్ట తీసుకుంటే ఆయన ఏ రూపంగా పోట్లాడి పైకి వచ్చిండో దాన్ని నిజంగా చెప్పాలంటే మెడికల్ హిస్టరీలో అది ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్. ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఆయనను ట్రీట్ చేసే వ్యక్తి కూడా అదే చెప్తున్నారు. ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏ రూపంగా రెస్పాన్స్ ఇచ్చిండో
ఆయన దగ్గర ఓపిక. ఒక వ్యక్తి బతకాలంటే దానికి బతకనికి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన క్రియేషను అసలు వాస్తవంగా చెప్తున్నా, ఇది నా గర్వము, ఇది నా అదృష్టము, ఇది మా నాయన ఇచ్చిన ఒక ఆశీర్వాదము. వెంకటస్వామి కాక గారు దాదాసాహెబ్ అంబేద్కర్ సన్నిహితుడు. ఆనాటి నుండి ఈనాటి వరకు పేదల కోసం, కార్మికుల కోసం, ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన మహానాయకుడు. ఈరోజు ఆయనకు మా కుటుంబం తరఫున, మా కరీంనగర్ జిల్లా తరఫున ఆయనకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విద్యా విధానం లోపల, పారిశ్రామిక రంగం లోపల కూడా మేము మా చేతిన ఆయన స్మృతితో మేము కూడా మా వంతు కృషి చేసి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం విద్యార్థులకు కానీ, వ్యాపారస్తుల, పారిశ్రామిక రంగ రైతులందరికీ కూడా సహకరించే విధంగా మరి ఈరోజు మేము ఆయన తీసుకున్న స్మృతి మీద మేము ఉంటామని చెప్పి కూడా ఈ శుభ సందర్భం లోపల ఆయనకు ఆర్థిక అభినందనలు తెలియజేస్తారు. ఇది రాజకీయ కురువృద్ధుడు కాంగ్రెస్ నేత జి వెంకటస్వామిపై స్పెషల్.